అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు కూడా ముగ్గు వేయటానికి వీలు పడలేదండి బయట. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయండి. వర్కర్స్ ఇంకా వస్తున్నారు. అలాగే వాటర్ ట్యాంకులు, అలాగే ట్రాక్టర్స్, ఇసుక అవి వచ్చేసాయండి. మళ్ళీ ప్లాస్టింగ్ చేపిస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ముగ్గు వేయటానికి వీలు పడలేదండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకేనా అండి. ఈరోజు ఆకలేస్తుంది. త్వరగా స్నానం అది చేసిన తర్వాత ఇక దీపారాధన చేసుకుంటానండి. ఎందుకంటే బ్రెడ్ ఆమ్లెట్ అండి. బ్రెడ్ ఆమ్లెట్ తిన్న తర్వాత తలస్నానం చేయిస్తాను. నీసు ఏదైనా సరే, ఫిష్ అయినా సరే, మటన్ అయినా ఏదైనా నీసు తిన్న తర్వాత తలస్నానం చేసి కానీ నేను దీపారాధన వెలిగించుకుంటానండి. అందుకోసమని ఆకలేస్తుంది. ఇక తినేసేసి తర్వాత తలస్నానం అది చేసిన తర్వాత ఇక అప్పుడు దీపారాధన చేసుకుంటాను. ఇదిగోండి బ్రెడ్కి కావాల్సిన బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. ఇదిగోండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఎగ్స్ 4 తీసుకున్నానండి. సన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. క్యారెట్లు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అలాగే టమాటా ముక్కలు. ఇదేమో కారం అండి. ఇది వచ్చేసేమో కొంచెం చాట్ మసాలా తీసుకున్నాను. కొంచెం పెప్పర్ అండి, నూనె, సాల్ట్, అలాగే పసుపు. ఇక మెయిన్ బ్రెడ్, ముఖ్యమైనది బ్రెడ్ కదా. ఇక ఈ బౌల్లో తీసుకున్నాము. ముందు ప్రస్తుతానికి తీసుకొని మనం బీట్ చేసేసుకుందాం. ఓకేనా. ముందు ఎగ్గుని కొట్టేసుకుందాం. ముందు 2 ఎగ్స్ తోటి 2 కోడిగుడ్లతో చేసుకుందామండి. నెక్స్ట్ 2 కోడిగుడ్లు, ఎందుకంటే బౌల్ పట్టదు కదా, అన్నీ ఉన్నాయి కదా. కొంచెం ఐటమ్స్ క్యాప్సికం వేసుకోవచ్చండి. క్యాప్సికం కూడా వేసుకోవచ్చు, లేదు ప్రస్తుతానికి. తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్, కొంచెం తక్కువ వరకు సాల్ట్ వేసుకుందాం. ఓకేనా. కొంచెం పసుపు వేసుకుందాం. దగ్గరికి రండి, కొంచెం అట్లా. కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత మెయిన్ పసుపు, తర్వాత సాల్ట్, తర్వాత కారం వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. తర్వాత చాట్ మసాలా, తర్వాత పెప్పర్ కొంచెం, తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకుందామండి, ఆల్రెడీ చాలు. టమాటా ముక్కలు వేసుకుందాం. తర్వాత క్యారెట్ ముక్కలు. ఓకేనా. చక్కగా ఇది బీట్ చేసేసుకుందాం. అన్ని ఐటమ్స్ వేసుకున్నాం కదా, ఇది చక్కగా బీట్ చేసేసుకుందాం. విస్కర్ ఉంటే విస్కర్తో చేసేసుకోండి. దీంతో చక్కగా ఇలా చేసేసుకుందాం. బాగా బీట్ చేసేసుకొని పెట్టుకోండి. తర్వాత మనము ఉన్నాయి కదా బ్రెడ్ పీసెస్, వీటిని 4 ప్రక్కల చక్కగా చిన్నగా పోసేసి
కొంచెం ముక్కలు కోసేసుకున్నాను. ఉన్నా ఏం పర్వాలేదండి, కొంచెం లైట్గా, కొంచెం ఎక్కువగా కనుక మీకు బాగా బ్రౌన్ కలర్ షేప్గా వచ్చింది అనుకోండి, అప్పుడు తీసేసుకోండి. కొంచెం లైట్ ఓకే. ఇంతవరకు తీసి పక్కన పెట్టేసుకుందాం. వీటిని కొంచెం నేతిలో వేయించుకోవచ్చండి. వేయించుకొని చక్కగా మనం పల్లీలు మొన్న చాట్ మసాలా అలా తయారు చేశాను కదా, అలా మసాలాలో వేసుకోవచ్చు అనమాట. నేతిలో వేసేసుకొని ఇంతవరకు పెట్టేసుకుందాం. తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుందాం. ముందు ఈ 3 చేసేసుకుందాం. బటర్ తీసుకొస్తానండి. బటర్ తెచ్చి పెట్టుకున్నాను. ఇక మనం గ్యాస్ వెలిగించుకుందాము. చాలా ఈజీ, త్వరగా. ఇవన్నీ చేర్చుకోవటమే కొంచెం కష్టం అండి. చిన్నది పెనం పెట్టుకున్నాను, చక్కగా సరిపోతుంది. కొంచెం బటర్ అలా వేసుకొని అప్లై చేసేసి గ్యాస్ కౌంటర్ కొంచెం నాకు కొంచెం చిన్నదండి, అందుకోసం చెప్పేసేసి నీట్గా చక్కగా ఉన్న దాంట్లోనే సర్ది పెట్టేసుకుంటాను. చాలండి, మా వారికి నాకే కదా. పిల్లలు వెళ్ళిపోయారు, ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి. అయిన తర్వాత ఇవి ఉన్నాయి కదా ముక్కలు, కొంచెం ఇలా చేసేసుకున్నాం. ఇలా కొంచెం కాల్చుకుంటే మంచిగా రోస్ట్గా మంచిగా ఉంటుంది అన్నమాట బ్రెడ్ అనేది. గ్యాస్ పొయ్యి ఎందుకంటే పెద్ద పొయ్యి వెలిగించుకుంటుంది, ఇటు వచ్చేసి కన్వీనియంట్గా ఉంటుందని తగ్గించుకొని వెలిగించుకుంటున్నానండి. ఇటు సైడు అవైలబుల్గా ఉండట్లేదు గ్యాస్, మామూలుగా తగ్గించే వాడతాం కదా. ఇవ్వండి, అలా పెట్టేసుకొని కొంచెం అలా ఉంచుకున్నాం అనుకోండి, కొంచెం రోస్ట్ అయ్యి మంచిగా టేస్ట్గా తయారవుతుంది అన్నమాట. ఇలా నీట్గా కొంచెం నిదానం ప్రాసెస్ అయినా సరే మనం చక్కగా తయారు చేసుకుంటే మనకి హ్యాపీగా తినచ్చు. ఇలా బటర్లో కొంచెం వెన్నెల అలా అయితే తర్వాత కొంచెం ఆడవాళ్ళకి కొంచెం కొద్ది గొప్ప వేడి అనేది గ్రహిస్తాం కదండి. మరీ హీట్ అయితే బాధపడతాము. ఇలా అప్పుడు చేతిలోకి ఆయుధాన్ని తీసుకుంటాం అన్నమాట. అట్ల కాడ మన ఆయుధం కదా. ఓకే, అయిపోయింది, ఫినిష్ అండి. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎగ్గులు ఉన్నాయి కదా, ఇలా కొంచెం ఆపేద్దాం. అట్లా పెట్టేసుకొని 2 నిమిషాలు అట్లా ఇలా 2 నిమిషాలు అది కొంచెం ఆమ్లెట్ అనేది తయారవుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా మూత తీసేసుకొని
మనం వచ్చేసేసి చిన్నగా ఇలా చూసారా, మళ్ళీ మూత 2 నిమిషాలు ఇవ్వండి. మళ్ళీ అలా చేసుకోండి. ఓకేనా, ఫినిష్ అయిపోయింది. తీసేస్తాము. మళ్ళీ ఇంకొకటి రోస్ట్ చేసుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. చిన్న స్పూనేనండి ఆయిల్, కొంచెం లైట్గా అలా వేసేసుకుంటే గ్యాస్ మీడియంలో పెట్టుకోండి, మరి హై మీద కాకుండా మీడియంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఉన్నది కదా, దీని అంతటిని ఇలా సర్వ్ చేసేసుకోండి. సర్వ్ చేసుకున్న తర్వాత ఇంకెప్పుడు ఓకేనా, తర్వాత మూత పెట్టేసి అంతేనండి. అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుందాం. ఓకే, ఎదుగుంది ఇలా చక్కగా ఇలా తీసేసుకుని ఇలా ఇలా ఓకే. మళ్ళీ 2 నిమిషాలు ఇట్లా పెట్టేసుకుందాం, తర్వాత తీసేసుకుందాం. ఓకేనా, అంతలోకి ఈ ప్రాసెస్ కూడా ఇలా తయారు చేసుకున్నానండి. చక్కగా మా వారికి నాకే కదా. సరే, ఇవ్వండి బ్రెడ్ ఆమ్లెట్. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్, అలాగే టమాటా సాస్ విత్ చూసారా కట్ చేశాను చక్కగా, ముక్కలు అనేవి పీసులు అనేవి చక్కగా కట్ చేశాను నీట్గా. పెద్ద బ్రహ్మాండం కాదండి, బ్రహ్మ విజయం కాదు, చేస్తుంటే అవే వస్తాయి అన్నమాట. బ్రెడ్ ఆమ్లెట్ ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. బాగా కలర్ఫుల్గా ఉంది. అన్నీ వేసాం కదా, క్యాప్సికము అన్నీ, క్యాప్సికం ఒకట్లేదు, క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయలు, అన్ని ఐటమ్స్ పడ్డాయండి. బాగా సువాసనతో బ్రహ్మాండంగా ఉందండి. పొద్దున్నే టిఫిన్ సెక్షన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్. టమాటా సాస్ కూడా టేస్ట్ అదుర్సా ఎలా ఉంది, అన్నీ సరిపోయినాయి సమపాళ్ళల్లో చక్కగా. బటర్ తోటి కూడా వేయించాం కదా. చేసే విధానం ఇలా అంటే కొంచెం నిదానం, అన్నీ సర్ది పెట్టేసుకుంటేనండి మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అదే బయటికి వెళ్ళి తింటే చాలా అవుద్దండి, దాదాపు 150 వరకు ఉంటుంది ఇప్పుడు అది. టమాటా ముక్కలు సన్నగా బాగా సన్నగా తరిగి పెట్టేసుకుంటే బాగుందండి. తింటా ఉంటే పోతా ఉందో. బాగుందండి. మీరు చూసుకున్న చక్కగా తినండి. బ్రెడ్ తెచ్చుకుంటే అందరూ తినొచ్చు. ఒక బ్రెడ్ అయితే అందరూ తినొచ్చు, ఫ్యామిలీ. మాటలు లేవేక.
మాట్లాడట్లా సరిగా మాట్లాడండి తినే ఏంటంటే పోతాను ఎంతేం మాట్లాడతాను. బాగుంది, మీరు చేసుకొని తినండి ఎట్లాగా. ఓకే ఎంజాయ్ చేయి. ఇదిగోండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. చక్కగా ఇలా చాక్ తోటి మిడిల్కి కోసానండి. ఈ విధంగా పఫీగా ఇలా చూసారా. ఇలా 2 పీసులు అండి, 4 పీసులు, 4 eggs అనమాట. బ్రేక్ఫాస్ట్ చక్కగా బొచ్చ నిండుతుంది ఇలా అనమాట. 4 పీసెస్ వచ్చేసి కదా. నిన్నే చేద్దాం అనుకున్నానండి యాక్చువల్గా, కానీ నిన్న వీలు పడ్డ మండే రోజు, అది సండే రోజు వీలు పడలేదు. ఇదిగోండి కొంచెం కాకమ్మకు కానీ సూక్ష్మజీవులకు కానీ అలా పెట్టుకున్నాం. అన్నీ తింటాం కాదు, మనం తింటా ప్రక్క వాళ్ళకు కూడా ఎన్నో. ఎందుకంటే సండేలు కోడి కోసుకొని తింటాం కదా, ఎన్నో సూక్ష్మజీవులు అలా తింటూ ఉంటాయి అన్నమాట. ఒకటే కదా మనం చంపేసేది, ఎన్నో వందల సూక్ష్మజీవులు తింటూ ఉంటాయి కదా, అందుకోసం పెట్టాను. పెద్దల దగ్గర కూడా పెట్టుకున్నానండి. సూపర్. అంత ఫ్లేవర్ తగులుతూ మంచిగా చక్కగా ఉందండి, బాగుంది. పెద్దల దగ్గర పెట్టుకొని తినండి. బ్రతుకున్నప్పుడు అలాగే చూసుకున్నానండి, ఇప్పుడు అలాగే పెట్టుకుంటాను. ఏమారను అనమాట. వాళ్ళ తర్వాతే కదండి అన్నీ చూస్తూ ఉంటారు, ముందు వాళ్ళు పెట్టేసుకునే నేను తినేసేస్తాను అనమాట. సూపర్ టేస్ట్. కొంచెం నిదానం ప్రాసెస్ అయినా సరే కడుపు నిండా తినొచ్చు. అదే బయటకు వెళ్తే ఇద్దరికి 150, సరే 100, 200 వేసుకోవచ్చు. అదే ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే 50 రూపాయలు. టమాటాలు ఆల్రెడీ ఉంటాయి, క్యారెట్ ఉంటుంది, ఉల్లిపాయలు, సాస్ ఎటు తెచ్చుకుంటాం కాబట్టి ఇంకేంతేనండి. ఎగ్స్ ఉంటాయి కదా, ట్రై తెచ్చి వేసుకుంటాం కదా, తక్కువ 50 రూపాయలు. సపోజు 70-80 రూపాయలు అయిపోతుంది. చక్కగా ఇంటెల్ పార్టీ తినచ్చు. సూపర్ ఎమ్మీగా ఉంది. పసిపిల్లలకైనా చిన్న పెద్దవాళ్ళకైనా సరే ఇంట్రెస్ట్గా తింటారు బ్రెడ్ ఆమ్లెట్ అంటే. స్పెషల్గా మనం వెళ్ళి వేయించుకునే అవసరం లేదు, మన ఇంట్లో మనం చేపిస్తే మనం అంత సాటిస్ఫై, ఎంత సంతోషం. మన భర్త మన పిల్లలు పెట్టుకుంటే ఎంత సంతోషిస్తారు. బయట వందలు కొనుక్కోవటం, పైపెచ్చు ఏ చేతితో చేస్తారు, ఏం వేస్తారో నాకు సాటిస్ఫై ఉండదండి. మెయిన్ అది. సూపర్. ఇక తలస్నానం చేసి భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను. చామంతి పూలు కొంచెం ఉన్నాయండి, దాచుకున్నాను. ఆ పూలతోటి అలాగే తెల్ల జిల్లేడు పూలతోటి ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి. ఒక మందార పుష్పం కూడా పూసిందండి అపార్ట్మెంట్లో, అది కూడా చక్కగా భగవంతుడి సమర్పించుకొని ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. నిత్యం మనం పూజ చేసుకుంటేనే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. వచ్చామండి చల్లని వాతావరణానికి. ఈరోజు వచ్చేసి మనీ ప్లాంట్ మొక్క కింద చాప వేసుకొని కూర్చున్నాను. క్లాత్ కుట్టుకుంటానండి చేపలకి. ఈ విధంగా మనం వచ్చేసి ఈరోజు క్రాఫ్ట్ వచ్చేసి బ్యాంగిల్స్కి సిల్క్ థ్రెడ్ తోటి బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాం. ఓకేనా. ఇవ్వండి సిల్క్ థ్రెడ్స్ ఈ విధంగా తెచ్చి పెట్టుకున్నాము. ఇవ్వండి ఇవన్నీ సిల్క్ థ్రెడ్స్ అన్నమాట. ఇవ్వండి కుందన్స్, చెంకీలు ఇవి. వీటితోటి నవిషిగా ఇదిగోండి వాటితోటి మనం నీట్గా ఇగో బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ తోటి మనకి వీటితోటి తయారు చేసుకున్నాం. ఓకేనా. సీజర్ ఒకటి పెట్టుకున్నాము, వీటితో తయారు చేసుకుంటాం. ఓకే. ముందుగా ఈ ప్యాడ్ ఉంది కదండి, ముందు గ్రీన్ కలర్ది తయారు చేసుకుందాం. ఓకేనా.
తయారు చేసుకున్నాము. ఇది వచ్చేసేసి ముందు దీనికి వచ్చేసేసి ఇలా ముందు ఈ విధంగా దాదాపు 50 వరకు వేసుకున్నామండి. ఇదిగోండి నేను 30 వేసుకున్నాను. 30 అయితే సరిపోతాయి. సీజర్ పెట్టి కత్తిరించేసుకున్నాను. మళ్ళీ 3 గాజులు తీసుకున్నాను. ఈ 3 గాజులని ఇలా పెట్టేసి ఇలా చుట్టూతా చక్కగా ఇలా మొత్తం కూడా అప్లై చేసుకున్నాము. ఇట్లా చుట్టూతా కూడా చక్కగా అప్లై చేద్దానండి. ఇలా నీట్గా చక్కగా ఇలా అప్లై చేసుకుంటాం చుట్టూ. ఇదంతా చుట్టిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి 2 గాజులు తయారు చేశాను. చక్కగా ఇలా సిల్క్తో థ్రెడ్ తోటి ఈ విధంగా చుట్టూతా చుట్టేసాను. 3 గాజులు అంటించేసేసి వీటికి మనము ఇక పైన కుందన్స్ అంటించుకుందాము. నా దగ్గర గ్రీన్ ఉన్నాయండి, గ్రీన్ అంటించుకుందాం. ఓకేనా? ఇలా ముందుగా కొంచెం ఇలా అప్లై చేసేసుకుని ఇలా చేసుకుని తర్వాత ఇక్కడ పింక్ పెట్టేస్తాం. చూసారా? ఇలా మళ్ళీ కొంచెం గ్యాప్లో మళ్ళీ కొంచెం
కొంచెంగా. ఇవ్వండి చక్కగా నీట్గా ఇలా పెట్టేసాను. చూసారా అందంగా చక్కగా ఉంది కదా. ఇలాగే దీనికి కూడా అంటించుకోవాలి. ఓకేనా. ఇవ్వండి చూసారా చక్కగా నీట్గా ఉంది కదా. 2 బ్యాంగిల్స్ ఇలా సిల్క్ థ్రెడ్ తోటి ఇంకా కలర్ఫుల్గా ఇంకా చాలా రకాలుగా కుందన్స్ తోటి అలా చాలా రకాలు చాలా విధాలుగా అంటించుకోవచ్చు. చాలా విధాలుగా కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట సిల్క్ థ్రెడ్ తోటి. చూపిస్తాను ఇప్పుడు సిల్క్ థ్రెడ్ నేను తయారు చేసింది. ఓకేనా. ఇవ్వండి ఇలా క్లాత్ వేసేసుకోండి. చూసారా ఇలా గోల్డ్ తోటి గోల్డ్ అన్నమాట. ఈ విధంగా ఇవ్వండి వీటికి ఇట్లా వచ్చింది. చూసారా చక్కగా ఉంది కదా. ఇదొక సెట్ అండి. తర్వాత మళ్ళీ ఇదిగోండి సరే. సేమ్ ఇది సింగిల్గా తయారు చేశానండి. రెడ్ అన్నమాట. ఇలా లోపల ఇంకొక కలర్ గోల్డ్ కలర్ కూడా వస్తుందండి. అదిగోండి లోపల గోల్డ్ కలర్ కూడా వస్తుంది. ఈ అల్లిక వేరు అన్నమాట. ఇదొక సెట్ అన్నమాట.
తర్వాత బ్లూ వీల్ పింక్ వీల్ పూసలతో. ఇంకా అమ్మాయిలు పంపించానండి కొన్ని. చూసారా సెట్లవి ఇలా పేపర్ వేసేసి ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇప్పుడు తయారు చేసుకోండి. సింపుల్గా ఇవి తయారు చేస్తాం, సింగిల్గా ఉండేటట్టుగా తయారు చేస్తాం. ఇది వేరు ఇట్లాగా పెద్దది, ఇవి సింపుల్గా ఒక్కొక్క గాజు వేసుకునేటట్టు. ఇలా పెట్టేసుకుంటే డస్ట్ పడుతుంది. ఇవ్వండి ఖాళీ సమయాల్లో, విశ్రాంతి సమయంలో ఈ విధంగా మనకి బోరు కొట్టకుండా ప్రశాంతంగా చక్కగా ఇవి ఏదో ఒకటి టైం పాస్ చేసుకుంటా ఉంటే వస్తువులు అమర్తికి చక్కగా అట్రాక్షన్గా డెకరేషన్ మనం చేసుకోవచ్చు. ఇంట్లోనే సిల్క్ థ్రెడ్స్ అవి తీసుకోవచ్చు. చూసారా అందంగా ఉంది కదా. ఈ రోజుకి ఇదండి క్రాఫ్ట్. ఓకేనా, నచ్చినాయా? ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తేనండి. వివేకానందుడి సూక్తి చెప్పుకుందామండి. నిరాశ, నిస్పృహ అనేవి ఏమైనా కావచ్చు, కానీ మతం మాత్రం కాదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆనందంతో ఉండటం అనేది ప్రార్థన కంటే కూడా మరింత దగ్గరగా భగవంతుని సాన్నిధ్యం పొందటానికి దోహదపడుతుంది. నిరాశతోటి, అలాగే బాధతోటి, విచారంతో, నిస్పృహతోటి ఉండే కన్నా కూడా అది ఏమైనా కావచ్చు, కానీ మతం మాత్రం కాదండి, కుల మతాల కాదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ప్రతి క్షణం కూడా నవ్వుతూ ఆనందంతో ఉండటం అనేది ప్రార్థన కంటే కూడా, మనం భగవంతుడికి ప్రార్థిస్తాం కదా, భగవంతుడికి నమస్కారం చేసుకుంటాం కదా మనస్ఫూర్తిగా, దానికన్నా కూడా మరింత దగ్గరగా భగవంతుని సాన్నిధ్యం పొందడానికి దోహదపడుతుంది. భగవంతుడి దగ్గరికి, భగవంతుడి సన్నిధికి వెళ్ళడానికి అది మరింత దోహదపడుతుందండి. నిరాశ, నిస్పృహ అనేవి ఏమైనా కావచ్చు, కానీ మతం మాత్రం కాదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆనందంగా ఉండడం అనేది ప్రార్థన కంటే కూడా మరింత దగ్గరగా భగవంతుని సాన్నిధ్యం పొందడానికి దోహదపడుతుంది. చాలా చక్కగా వివరించారు కదా వివేకానందుల వారు. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. విటమిన్ B6 అండి. మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలండి. ఇవి గనక మనం తింటే రక్తహీనత అనేది, చర్మవ్యాధుల నివారణకు, నరాల రక్షణ కాపాడుతుంది. అలాగే గర్భస్థ పిండాన్ని, నరాలకు సంబంధించిన వ్యాధుల నుంచి రక్షించే అవకాశం కలుగుతుందండి. విటమిన్ B6 అన్నమాట. ఇదండి ఆరోగ్య సూత్రం. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.